హలో అండి. ఈరోజు నేను ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు చింతపండు పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపెడతాను. చూడండి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం మెంతులు, జీలకర్ర, మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. అందులో మనం ఒక 20 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకొని కొంచెం అట్లా వేడెక్కేంత వరకు వేపుకోవాలి, అవి మాడనివ్వద్దు. ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి దింపి పక్కకు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అది చల్లారిన తర్వాత మిక్సీ జారులో వేసుకొని ఒక 4 ఎల్లిపాయలు, ఒక చెంచాడు ఉప్పు వేసి కచ్చపెచ్చగా పట్టండి. పట్టిన తర్వాత రుచికి సరిపోను నానబెట్టిన చింతపండు కూడా వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి. చివరిగా ఒక ఉల్లిగడ్డ పెద్దగా కట్ చేసి వేసుకొని మరి ఒకసారి తిప్పండి. అంతేనండి. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకోండి, అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి.